ఈరోజు విష్ణుదేవుడి యొక్క పాదపద్మాలకి శ్లోకసుమాన్ని సమర్పిస్తున్నటువంటి వారు శ్రీమతి ఓరుగంటి సునీత, ఆస్ట్రేలియా వాస్తవ్యురాలు. ఉద్భవ సుందర సుందో రత్ననాభ సులోచన అర్కోవాజసన శృంగి జయంత సర్వ విజయీ. ఇది 85వ శ్లోకం. ఇందులో 10 నామాలు ఇమిడి ఉన్నాయి. ముందుగా శ్లోకభావాన్ని గ్రహిద్దాం. జనన మరణాలన్నవి కాలం మీద ఆధారపడి ఉంటాయి. కాబట్టి కాలాతీతుడైనటువంటి వాడు జనన మరణాలకి కూడా అతీతంగా ఉంటాడు. భవబంధం అతన్ని బంధించలేదు. భవానికి అతీతంగా ఉన్నతంగా ఉన్నటువంటి ఉద్భవుడు ఎంత అదృష్టవంతుడో, అంతటి అందాల రాశి కూడాను. క్షణభంగుర సౌందర్యం పరిమిత లావణ్యంతో కూడి ఉంటుంది. కానీ శాశ్వత సౌందర్యం అన్నది విలక్షణ లావణ్యాన్ని వెలయిస్తూ ఉంటుంది. ఆరిపోనటువంటి తడితో, తరగనటువంటి దయతో అనంత సౌందర్య రాశి తన అశేష సంపదలని ఈ జీవకోటికి ప్రసాదిస్తూ ఉంటాడు. అతడిలో రత్నాల రాశి ఉంది. ఎన్ని రత్నాలు నాభి నుండి బయటికి తీసినా ఆ రాశి అన్నది తగ్గదు. ఎంత కాంతిని ప్రసరించినా అతడి యొక్క కనుదోయలోని వెలుగన్నది తగ్గదు. ఆదిత్యాది దేవతలకి కూడా కాంతిని ప్రసాదించేటువంటి ఆదిదేవుడు నిజమైనటువంటి ఆర్కుడు. కాంతిని ప్రసరించేటువంటి సూర్యుణ్ణి ప్రపంచం ప్రత్యక్ష దైవమని కొనియాడుతూ ఉంటుంది, అర్చిస్తూ ఉంటుంది. కానీ సూర్యకాంతికి మూలకాంతినిచ్చేటువంటి మూల విరాట్టుని సూర్యుడు కూడా అర్చిస్తూ ఉంటాడు. ఇలా అందరి అర్చనలను అందుకునేటువంటి అర్కుడు నీరు లేకుండానే పెరిగేటువంటి జిల్లేడు చెట్టులాగా స్వయం ప్రభతో భాసిస్తూ ఉంటాడు. అర్చించినటువంటి వాళ్ళందరికీ అన్నం పెట్టి పోషించి జయం చేకూరుస్తూ ఉంటాడు. తిన్నది బ్రహ్మ, తినేది బ్రహ్మ, గెలుపు బ్రహ్మ, గెలిపించేది బ్రహ్మ, సర్వం బ్రహ్మమయం. బ్రహ్మకి అన్నీ తెలుసు, అంతటా గెలుపే అతడిది. బ్రహ్మకోశంలో పరాజయం అన్న మాటకే అర్థం లేదు. ఇప్పుడు ఉద్భవ అనేటువంటి తొలినామంతో నీటి వివరణ ప్రారంభమవుతుంది. ఉద్భవ అంటే గొప్పగా ఉద్భవించినటువంటి వాడు అని అర్థం. అంటే తన ఇచ్ఛ చేత, తన స్వేచ్ఛ చేత అనేకములైనటువంటి ఉత్కృష్టములైనటువంటి అవతారాలుగా ఉద్భవించేటువంటి వాడే ఉద్భవ అంటున్నారు శంకర్లు. ఆయన ఒక రాముడిగా, ఒక కృష్ణుడిగా, ఒక పరశురాముడిగా ఇలాగా సజ్జనుల యందలి దయ వలన అవతారమూర్తి అయి ఆవిర్భవించాడు ఆయన. ఇదంతా ఎందుకంటే సజ్జనుల యందు తనకు ఉన్నటువంటి దయ. అయితే ఈ సృష్టిలో ఎవరు జన్మించినా కూడా కర్మల ఫలితంగానే జన్మించవలసిందే. ఇప్పుడు మనమంతా కూడా అంతే కదా. కానీ ఆయన మాత్రం కేవలం తన స్వేచ్ఛ చేత, తన ఇచ్ఛ చేత మాత్రమే ఉద్భవిస్తుంటాడు అన్నమాట. కర్మ ఫలంతో ఆయనకి ఏమాత్రం సంబంధం లేదు. ఇదే తేడా ఆయన ఉద్భవానికి, మన జననానికి. అందుకే గీతాకారుడు జన్మకర్మచ మే దివ్యం అంటుంటాడు. అంటే నా జన్మలు, కర్మలు చాలా దివ్యములైనటువంటివి అని అర్థం అన్నమాట. అయితే ఆ గీతాకారుడి యొక్క జననం అన్నది ఎంత ఉత్కృష్టమైనదో ఒకసారి పరిశీలిద్దాం. ఆయన పుట్టినప్పుడు జరిగినటువంటి ఉత్కృష్టమైనటువంటి సంఘటనలు మరీ ఇతర శిశువుల జనంలో కూడా కనబడదు మనకి. మిగిలిన శిశువుల్లా కాకుండా ఆయన ఏమీ కళ్ళు మూసుకుని పుట్టలేదు. ఆయన పుట్టినప్పుడు పద్మముల వంటి కన్నులు ఆయన తెరిచే ఉంచాడు. ఆయన తల్లితో గర్భనాడితో కలిపి లేడు. ఇది మరీ విడ్డూరం. పుట్టగానే గర్భం నుంచి రావడంతో శరీరం మీద ఉండేటువంటి మరకలు ఇలాంటివి ఏమీ లేవు. పరిశుభ్రంగా ఉన్నట్టయిన. దేవకీదేవి యొక్క ప్రసవ వేదనలు పడుతూ ఉంటే దుష్టుల యొక్క మనస్సుల్లో ఏదో తెలియనటువంటి అలజడి కలిగింది. 7 సముద్రాలు ఉప్పొంగాయి. మేఘాలేమో ఆనందంతో ఉరుముల చాటింపు వేసేట. దేవతలు ఉత్సాహంతో భేరీలు ముగించారు. ఇలా చాలా వర్ణే మనకి భాగవతాన్ని పరిశీలిస్తే దొరుకుతుంటుంది. అంటే కేవలం పుట్టుకే కాదు, ఆయన యొక్క కర్మలు కూడా చాలా ఉత్కృష్టమైనటువంటివే. అందుకే శ్రీకృష్ణుడే ఉద్భవ. ఇక నారసింహుడి యొక్క ఉద్భవం మరీ విచిత్రంగా ఉంటుంది. అది అన్నమయ్య చెబితేనే వినాల్సింది. పాలనేత్రానల ప్రబల విద్యుల్లతా కేళి విహార లక్ష్మీ నారసింహ ప్రళయమారుత ఘోర భస్మికా పూత్కార లలిత నిశ్వాస డోలా రచనయ కులశైల కుంభిని కుముదహితర విగగన చలన నిధి నిపుణ నిశ్చల నారసింహ దారుణోజ్వల దగద్ధగిత ద్రంష్టానల వికార విస్ఫులింగ సంగ క్రీడయ వైరిదానవ ఘోర వంశ భస్మీకరణ కారణ ప్రకట వెంకట నారసింహ అంటాడు. ఇక దీని యొక్క భావం చెప్పుకోనక్కర్లేదు. ఆ పదాల ప్రకంపనలతోటే అర్థమైపోతుంది ఎంత ఉగ్రంగా ఆయన ఆవిర్భవించాడు. ఇలా దివ్యములైనటువంటి ఆవిర్భములు కలవాడే ఉద్భవ. అయితే శంకరులు ఒక్క భావం చెప్పి ఆగిపోలేదు. ఆయన మరొక భావాన్ని కూడా తీసుకొచ్చారు. ఉద్భవ అంటే పుట్టుకలకి పై స్థితిలో ఉన్నటువంటి వాడే ఉద్భవ అన్నారు. అంటే పుట్టుకే లేనటువంటి వాడు,
అన్నింటి ఉద్భవానికి కారణమైనటువంటి వాడు. అంటే ఈ పుట్టుక అనేటువంటి వ్యవస్థకి పైన ఉన్నటువంటి వాడే ఉద్భవ. ఉత్ అంటే పైన ఉండడం అన్నమాట. అంటే ఈ భావంలో జగసృష్టికారకుడైనటువంటి విష్ణువు యొక్క స్థితిని మనకి చెప్తున్నారు ఆయన. అంటే పుట్టుకకు పైన ఉన్నటువంటి వాడు అనేటువంటి భావనలో అన్నమాట. అయితే ఇక ఉద్భవలో ఉత్ అంటే పైన అనుకున్నాం. అంటే ఊర్ధ్వంగా భాసిస్తూ ఈ జగతిని భాసింపజేస్తున్నటువంటి సూర్యుడే ఉద్భవ, అలా కూడా చెప్పుకోవచ్చు. కాబట్టి ఉత్కృష్టంగా జన్మించేటువంటి ఉద్భవుడు అందమైనటువంటి స్వరూపంతో, కరుణతో, సద్గుణాలతోటి శోభిస్తున్నాడు. పైగా తన చూపులతోటి వాటిని అన్ని వైపులకి ప్రసరిస్తున్నాడు కూడాను. అందుకే సుందరహ అనేటువంటి మరో నామం కలిగింది. సుందరహ అంటే అందమైనటువంటి వాడు అని అర్థం. ఏమిటి అందం అంటే సౌభాగ్యంలో ఒక భాగము అందముగా పిలువబడుతోంది. మరి సౌభాగ్యం అంటే ఏమిటి అంటే ఇతరుల యొక్క చూపులకి ఇంపుగా కనిపించేటువంటి చక్కదనం, ఇంకా అంతే చక్కటి స్వభావం, ఈ రెండు ఉండాలి. అప్పుడే అది సౌభాగ్యం అని పిలబడుతుంది. అంటే ఈ రెండు ఉంటేనే అది సౌభాగ్యం అని పిలుస్తూ ఉంటాం. ఈ లోకంలో ఆయన అందరి సౌభాగ్యాన్ని మించినటువంటి సౌభాగ్యం కలిగినటువంటి వాడు. స్వరూపం, స్వభావం, తత్వం, గుణం, లీల ఇవన్నీ కూడా అందములే అని చెప్పుకోవాలి. మరి అందం అంటే అది నిర్వచనం. అలాంటి అందంతో దోషాలే లేనటువంటి వాడే సుందరహ అని పిలబడుతున్నాడు ఇక్కడ. ఇప్పుడు మానవ జీవితం వరకు అందం అంటే మనం భౌతికంగా చూస్తుంటాం. ఇక్కడ ఇప్పటి వరకు చెప్పుకున్నటువంటి గుణాలన్నీ ఉన్నటువంటి వాడిదే నిజమైనటువంటి అందం. అందుకే ఆయనే సుందరాంగుడు. ఆయన యొక్క సౌందర్యం చాలా దివ్యమైనటువంటిది, ఆనందాన్ని ప్రసాదించేటువంటిది. ఇక ఈ సృష్టిలో ఆ సౌందర్యానికి సరితూగగలిగింది ఏదీ లేదు. ఈ సౌందర్యంతోనే ఆయన భక్తుల యొక్క హృదయాల్ని కొల్లగొడుతూ ఉంటాడు ఆయన. ఇక విశ్వరూపుడే ఆయనే సుందరమైనటువంటి ప్రకృతిగా మనకి దర్శనమిస్తున్నాడు. ఇప్పుడు ఎత్తైనటువంటి కొండలు చూసినా, దుమికేటువంటి జలపాతాలను చూసినా, నీటి యొక్క గలగలలు విన్నా, సముద్ర కెరటాల ఘోష విన్నా, పచ్చటి గడ్డి మైదానాలు చూసినా, నిర్మలమైనటువంటి ఆకాశాన్ని చూసినా, ఆహా ఎంత సుందరమైనది ప్రకృతి అంటూ ఉంటాం మనం. వాల్మీకి మహర్షి అయితే రామాయణంలో ఋతువుల యొక్క ఆగమనంతో పులకరించిపోతున్నటువంటి ప్రకృతిని అత్యద్భుతంగా వర్ణించారు ఆయన. ఇలా విశ్వభావనలో చూసుకున్నప్పటికీ కూడా విశ్వరూపుడైనటువంటి విష్ణువే అతి సుందరుడు. జాగ్రత్తగా చూస్తే ఈ విశ్వంలో విష్ణువు అన్నింటినీ వేరువేరుగా తయారు చేశాడు ఆయన. అన్నింటినీ ఒక ముద్దగా ఏమీ చేయలేదు. కళ్ళు, ముక్కు, చెవులు ఇలా ఇంద్రియాలతో చెక్కాడు మానవుల్ని. అంటే మానవుల యొక్క ఆకారంలో రకరకాల వంపులు సొంపులు పెట్టాడు ఆయన. తర్వాత పర్వతాలకేమో గుహలను చెక్కాడు, వృక్షాలకి శాఖలను చెక్కాడు. అంటే ఒక శిల్పి ఒక రాతిని అలాగే ఉంచేయకుండా అనేక అవయవాలు వచ్చేలాగా అందంగా చెక్కుతున్నాడు అన్నమాట. అందుకే స్పష్టమైనటువంటి ఆకృతి అనేది మనకు వచ్చింది. ఇలా సర్వాన్ని సుందరంగా తీర్చిదిద్దుతున్నటువంటి వాడే సుందరుడు. ఇక ఆయన యొక్క అవతారాల్లో కానీ వస్తే తన రూపంతో, తన ఉదార గుణంతో అందరి దృష్టిని ఆకర్షించి అందరి చిత్తాన్ని అపహరించినటువంటి ఆ శ్రీరాముడి యొక్క సౌందర్యాన్ని వాల్మీకి మహర్షి చెప్తుంటారు. సర్వసత్వ మనోహర అంటుంటారు. అంటే సర్వ ప్రాణులకి మనోహరుడు అని అర్థం అన్నమాట. అలాగే లీలాసుకుడు కృష్ణకర్ణామృతంలో సౌభాగ్యసీమ తదిదం బ్రజభాగ్యసీమ అంటూ శ్రీకృష్ణుని ఆయన యొక్క నిరుపమాన సౌందర్యాన్ని కీర్తిస్తుంటాడు. కాబట్టి శ్రీకృష్ణుడే సుందరుడు. అయితే ఇంకొక భావంలో అందరి చేత ఆదరింపబడేటువంటి వాడే సుందరహ అన్నారు. నిజానికి అందరి చేత ఆదరించబడేది ఏది అంటే ఆనందము. మనుషులు ఎలాంటి వాళ్ళైనా కూడా అందరికీ కావాల్సింది ఆనందమే. అంటే వాళ్ళ వాళ్ళ స్థాయిల యొక్క ఆనందం వేరువేరుగా ఉండొచ్చేమో, కానీ అందరికీ కావాల్సింది ఆనందమే. కాబట్టి అఖండ ఆనంద స్వరూపుడైనటువంటి విష్ణువే నిజానికి సుందరుడు. అంటే ఎవరు ఆనంద స్వరూపుడో అతడే సుందరుడు, ఎవరు ఆనందాన్ని పొందుతున్నారో అతడే నిజమైనటువంటి సుందరుడు. ఎందుకంటే అందరి చేత ఆదరించబడేది ఆనందము, అదే సుందరం, అతడే సుందరుడు. చందురువర్ణుని అందచందములు హృదయారవిందమున చూచి బ్రహ్మానందమును అనుభవించువారెందరో మహానుభావులు అంటాడు త్యాగయ్య. అంటే చంద్రుని వలె ఆహ్లాదకరమైనటువంటి ప్రసన్నత కలిగినటువంటి సుందరుడు పరమాత్మయే. హృదయంలో ఆ దివ్య సౌందర్యాన్ని ధ్యానించేటువంటి వాళ్లే బ్రహ్మానందాన్ని అనుభవిస్తున్నారు అని భావం అన్నమాట. అయితే సుందరుడైనటువంటి ఇతడు ఈ జగతిని సుందరంగా తీర్చిదిద్దడమే కాకుండా అపారమైనటువంటి ఆర్ద్రత అనేటువంటి దయని కలిగి ఉన్నట్టు ఆయన. అందుకే సుందహ అనేటువంటి మరోనామం వచ్చింది ఆయనకి. సుందహ అంటే తడిగా ఉండువాడు.
ఏమిటి తడిగా ఉండడం అంటే, ఇప్పుడు హృదయం పొడిగా కాకుండా తడిగా అంటే ఆర్ద్రతతోటి నిండి ఉన్నటువంటి వాడు అని అర్థం. ఇప్పుడు భక్తుల పట్ల కరుణతో నిండినటువంటి ఆర్ద్రత గలవాడు అతడు. అలాగే స్వామిని తలుచుకోగానే భక్తుల యొక్క హృదయాలు కూడా ఆర్ద్రతతోటి నిండిపోతుంటాయి. ఇప్పుడు చైతన్య మహాప్రభు అయితే ఎవరైనా అతడి సన్నిధిలో కృష్ణ అని అనగానే అతడి కళ్ళు చెమర్చిపోయేవట. హృదయంలో ఆర్ద్రభావన అన్నది ఉండడం వల్లమాట. కాబట్టి అపారమైనటువంటి కరుణాభావం వలన ఆర్ద్రత కలిగినటువంటి వాడే సుందహ. అయితే చిన్మయానంద ఏమిటంటున్నారంటే, మనలో ఎన్ని వాసనలు మిగిలిపోయి ఉన్నా అతడి మార్గంలో కానీ వెళ్ళి అతడికే హృదయపూర్వకంగా శరణాగతి కానీ చేసామో ఆ వాసనలు పరిష్కరింపబడతాయి. అతడి వైపుకి మరింతగా భక్తుడిగా నడిచేటువంటి అవకాశం కలుగుతుంది అంటారు. ఇంతలో గీతాకారుడు అంటాడు, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహంత్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మాసుచహ అని. అంటే అన్ని విధములైనటువంటి ధర్మాలని విడిచిపెట్టి కేవలం నాకే శరణాగతి చేయుము, నేను నిన్ను అన్ని పాపముల నుంచి విముక్తి చేసేదను, భయపడకము అని ప్రతిజ్ఞ చేసి మరీ చెప్తున్నాడు ఆయన. ఆయనే ఇంతలా చెప్తున్నా కూడా ఇంకా ఆయన వైపు మనం అడుగులు వేయకపోతే ఎలాగా? అయితే గీతాకారుడు ఇంత స్పష్టంగా ఎలా హామీ ఇవ్వగలుగుతున్నాడు పాపాల నుంచి విముక్తి చేస్తాను అని అంటే, అతడి హృదయంలో కరుణ ఉంది. అది ఉండబట్టే నేనే అంతా చూసుకుంటాను అని అనగలుగుతున్నాడు అన్నమాట ఆయన. అందుకే ఇలా కరుణ ఆర్ద్రత నిండినటువంటి వాడే సుందహ. అయితే ఆయన యొక్క అర్చావతారమైనటువంటి వెంకటేశ్వర అవతారంలో భక్తుల మీద అపారమైనటువంటి కరుణని ప్రసరించాడు ఆయన. అతడి యొక్క లీలలన్నీ భక్తుల మీద ఆర్ద్రతతో నిండినటువంటి కరుణా ప్రసరణలే అని గుర్తుంచుకోవాలి మనం. వెంకటేశ్వరుడి యొక్క భక్తుడైనటువంటి అనంతాళ్వారు తిరుమల కొండ మీద స్వామి కోసం, ఆయన మాలల కోసం ఒక పూల వనాన్నే పెంచి ఆ వనానికి కావాల్సినటువంటి నీటి కోసం ఆయనే స్వయంగా ఒక చెరువును తవ్వడం మొదలుపెట్టాడు. ఆయన భార్య మాత్రం ఉన్నారు. ఆయనేమో మట్టి తవ్వుతున్నాడు, ఆమెమో మట్టి తట్టలోకి ఎత్తి బయట పోస్తోంది. తాత నన్ను సాయం చేయమంటావా అంటూ ఓ పిల్లవాడు అడగడం, ఆయనేమో చూసి చిరాకుపడి అక్కర్లేదులే అనడం జరిగిపోయామాట. అయితే గర్భిణి అయినటువంటి భార్య మట్టిని ఆ పిల్లవాడు మెల్లిగా ఆమెను సముదాయించి ఆ పిల్లవాడే బయటికి పోయడం ప్రారంభించాడు. ఇది ఈయన గ్రహించలేదు. ఇంతకు ముందు కంటే కూడా వేగంగా తట్టలు ఖాళీ అయిపోతున్నాయి. ఇలా ఎన్నో తట్టల మట్టి ఎత్తితేనే కానీ తట్టలేదు పాపం ఆ అనంతాళ్ళ వరకు. ఏమిటి జరుగుతుందో అక్కడ? ఎలా తొందరగా మట్టి బయటకు పోతుంది, ఖాళీ తట్ట ఎలా తొందరగా వస్తుంది? ఈ విషయం చాలా ఆలస్యంగా గ్రహించాడు ఆయన. తల ఎత్తి చూశాడు. చూడగానే ఆ పిల్లవాడు కనబడడం, వద్దన్నానా మళ్ళీ వస్తావా అంటూ ఆగ్రహంగా ఆ పిల్లవాడు వెంటబడితే ఆ పిల్లవాడు పరుగులెత్తి మాడవీధులన్నీ తిప్పెట్ట. ఆగ్రహంతో అనంతాళ్వారు ఒక గుణపాన్ని విసరడం, అది వెనుకకి చూస్తూ నవ్వుతూ పరుగులు పెడుతున్నటువంటి ఆ బాలుడు నుదుటికి తగిలి రక్తం కారిపోవడం జరిగింది. ఆ బాలుడేమో పరిగెట్టి ఆలయంలో దూరి తర్వాత కనపడలేదు ఇంకా. ఆ తర్వాత అర్చకులకి వెంకటేశ్వరుడి యొక్క విగ్రహం నుంచి రక్తం కారడం చూశారు. కర్పూరాన్ని అద్దారు. అదే ఈనాటికి ఆచారంగా వెంకటేశ్వరుడి యొక్క విగ్రహానికి నుదుటికి పచ్చ కర్పూరం దిద్దుతూ ఉంటారు. ఆనాడు అనంతాళ్వార్లు విసిరినటువంటి గుణపం ఇప్పటికీ కూడా మనం గుడిలో ప్రవేశించగానే మనకి కనబడుతూ ఉంటుంది. అంటే భక్తుడి యొక్క కష్టాన్ని చూసి అతడికి సాయం చేసి మట్టి మోసి దెబ్బలు తిని తిరిగి ఆ భక్తుడి యొక్క ఖ్యాతి అందరూ గుర్తుపెట్టుకునేలాగా ఆ సంఘటనకి గుర్తుగా ఇప్పటికీ పచ్చకర్పూరాన్ని ధరిస్తూనే ఉన్నాడు ఆయన. ఏమి కరుణ స్వామిది! భక్తులంటే అంతటి ఆర్ద్రతతో కూడినటువంటి కరుణ ఆయనకి. లేకపోతే ఏమిటి, ఓ కుమ్మరివాడి ఇంటికి భార్యలతో సహా భోజనానికి వెళ్ళి అతన్ని అలరించాడు, మోక్షాన్ని ప్రసాదించాడు. ఆయన యొక్క భక్తుల్లో ప్రముఖుడైనటువంటి బావాజీ అని పిలువబడినటువంటి హాతీరామ్జీ నిజానికి ఉత్తరాది భక్తుడు. తిరుమలలో ఆయన స్థిరపడ్డాడు. అక్కడి యొక్క సౌందర్యాన్ని, ఆ దివ్యక్షేత్రాన్ని చూసి అతడి భక్తికి మెచ్చి అతడితోటి రాత్రుళ్ళు ఆయన వెంకటేశ్వరుడు పాచికలాడుతూ ఉండేవట్టే ఒక గుహలో మాట. వెంకటేశ్వరుడు ఒక ఆభరణాన్ని ఆటలో ఆ గుహలోనే మర్చిపోయాడు, అంటే ఓడిపోయాడు ఆటలో. తీరా గుడి తలుపులు తీసినటువంటి అర్చకులకి స్వామికి ఉండవలసినటువంటి ఆభరణం కనిపించకపోవడం, చివరికి వెతకగా అది బావాజీ గుహలో దొరకడంతో రాజు అతడిని కారాగారంలో పెట్టి పరీక్షిస్తాడనమాట. ఒక బండెడు చెరుకు తెప్పించి తెల్లవారేసరికి ఇది నువ్వు తినాలి, చూస్తాను నీ భక్తి పాటితో అంటాడనమాట. అర్ధరాత్రి అయింది, అందరూ ఉలిక్కిపడ్డారు. ఎలా వచ్చిందో ఒక ఏనుగు బాబాజీ ఉన్నటువంటి కారాగారంలో కనబడింది.
తెప్పించినటువంటి చెరుకునంతా తినేసింది. అప్పుడు అందరికీ అతడి యొక్క భక్తి అర్థమయ్యి వెంకటేశ్వరుడే తన భక్తుడి యొక్క అవస్థను చూడలేక తానే ఏనుగు రూపంగా వచ్చాడు అని అందరికి అర్థమైందన్నమాట. ఇలా వెంకటేశ్వర మహత్యాలను చూస్తుంటే ఎందరో భక్తుల్ని ఆయన రక్షించుకున్నాడు, సేవలు చేశాడు. వాళ్లతో ఉన్నటువంటి అనుబంధానికి గుర్తుగా తన అలంకరణలో కూడా ఆ సంఘటనని ఇముడ్చుకున్నాడు. అందుకే మా వెంకటేశ్వరుడు అంటేనే కరుణామూర్తి, కలియుగ దైవం, కలో వెంకటనాయక అంటూ అన్నమయ్య చెప్తున్నాడు. కుమ్మరదాసుడైన కురువరతి నంబి ఇమ్మన్న వరములెల్ల ఇచ్చినవాడు, అచ్చపు వేడుకతోడ అనంతాళు వారికి ముచ్చలి వెట్టికి మన్ను మోసినవాడు, కంచిలోన నుండ తిరుకచ్చ నంబి మీద కరుణించి తన ఎడకు రప్పించినవాడు, ఎంచి ఎక్కుడైన వెంకటేశుడు మనలకి మంచివాడే కరుణ పాలించినాడు అంటాడు. అతడి గురించి, అతడి యొక్క కరుణను గుర్తు చేసుకుంటూ మాట అన్నమయ్య. కాబట్టి సుందరుడై తడి అనేటువంటి ఆర్ద్రత కలిగినటువంటి కరుణతోటి సుందహాగా పిలబడుతున్నటువంటి వాడు అన్ని రకాల దివ్య గుణాలని, సంపదల్ని తనలోనే కలిగి ఉన్నాడు. ఆ విభూతి వర్ణనకే రత్ననాభ అనేటువంటి మరో నామ యొక్క సహకారం అవసరమైంది.